మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. పిల్లారా, మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందన. అత్యంత ముఖ్యంగా ఈ దినము మరి పామ్ సండే, మీ అందరికీ కూడా పామ్ సండే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ దినం, ప్రభు దినం, దేవుణ్ణి మరి కొనియాడేటటువంటి మహా పండుగ దినము. అయితే మరి ప్రత్యేకంగా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పామ్ సండే కూడా ఈ ప్రామిసెస్ ప్రోగ్రామ్స్ లో మనము ఒకసారి జ్ఞాపకం చేసుకునటానికి దేవుడు చూపిన కృపను బట్టి ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాము. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం రెండు చూద్దాము. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన్ను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. 14వ వచనం, సియోను కుమారి భయపడకుము, ఇదిగో రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఈరోజు సియోను కుమారి భయపడకుము అనేటటువంటి దేవుని వాగ్దానము ఈరోజు మనకి ఇవ్వబడిందండి. ఎందుకు సియోను కుమారి నువ్వు భయపడకుము అని దేవుడు ఈరోజు మరి మనకి వాగ్దానం చేస్తున్నాడంటే, ఆ దినముల్లో రోమా సామ్రాజ్యము క్రింద ఉన్నటువంటి యూదులు ఆ యొక్క బానిసత్వము నుంచి విడిపించడానికి వారి కోసము భౌతిక పరమైనటువంటి రాజు, అంటే రాజకీయ పరమైనటువంటి రాజు వస్తాడని, ఆ రాజు ఆ రాజ్యము నుంచి వారిని విడిపిస్తాడని వారు యూదులు ఎదురు చూసేవారు. అయితే ఈ రాజు నీ గాడిదను పిల్లను ఎక్కి వస్తున్నాను అని, గాడిద పిల్లను ఎందుకు ఎక్కి వస్తున్నానని తన్ను తానే సంబోధించుకున్నాడు అంటే జెకర్యా గ్రంథము 9:9లో కూడా ప్రవచింపబడింది. ఎందుకు అంటే తన్ను తాను వినయ విధేయతలతో నేను మీ రాజుని అని ప్రకటించుకున్నటువంటి దేవాతి దేవుడు. ఆయన రాజ్యములో ఈ లోకపరమైనటువంటి రాజ్యపరమైన కండిషన్స్ ఉండవండి. ఆ రాజు, ఈ రాజు అంటే మన రాజు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజు వినయ విధేయతతో ఎందుకు ఈ భూమి మీద మరి తన్ను తాను ప్రదర్శించుకున్నారంటే, మనము ఆయన యందు కలిగినటువంటి మనము పొందుకున్నటువంటి ఆ యొక్క శాంతి, సమాధానము, నెమ్మది అనేక మందికి మరి మన ద్వారా చూపించటం కోసం. ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నావో, ఏ బానిసత్వంలో ఉన్నావో, ఆ రోజైతే యూదులు ఆ యొక్క రోమా సామ్రాజ్యం అనే బానిసత్వం కింద ఉండి వారిని విడిపించడానికి వారి రాజు కోసం ఎదురు చూశారు. ఈ రోజు మీ రాజు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును కాక. వారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆ రాజును ఆహ్వానించారు. ఈ రోజు నీ హృదయంలోనికి ఈ రాజు వచ్చి ఉన్నాడు. ఆయన నీ వాకిట నిలబడి ఉన్నాడు. ఆయన నీకు శాంతియు, సమాధానము, నెమ్మదిని కలుగ చేయటానికి నీ ఎదుటికి వచ్చి ఉన్నాడు. అందుకే ఖర్జూర మట్టలు వారు పట్టుకొని ఆయన్ని స్తుతించారు. ఈ రోజు నీ ఖర్జూర మట్టము ఏంటంటే ఆయన్ని నిత్యము స్తుతి యాగము చేయటము, ఘనపరచటం. ఎందుకంటే నీ జీవితంలో ఈ రాజు వచ్చినప్పుడు, నా రాజు పాస్టర్ ప్రవీణ్ పగడాలన్న చెప్తారు కదా, ఆయన ఏదైతే నా రాజు అని చెప్పి ఉన్నారు కదా, మన రాజు మనకి శాంతి, సమాధానము, నెమ్మది, రక్షణ, అన్ని విధాల భద్రత, నేనున్నాను భయపడకుము అనేటటువంటి గొప్ప సందేశము మరి మనకు అందించి మన జీవితాల్లో నెరవేర్చి మన కోసము మరి ఆ యొక్క సిలువ మ్రానికి అప్పచెప్పడానికి వారం ముందుగా యెరూషలేములోనికి వచ్చినప్పుడు ఆ యొక్క విజయోత్సవమునకు, ఆ సిలువలో ఆయన పొందబోయే విజయానికి సాదృశ్యంగా మరి అక్కడ ఆ విజయోత్సవము ఖర్జూర మట్టలు విక్టరీకి, విజయానికి సాదృశ్యం. నేను విజయం పొందుకోబోతున్నాను, సర్వమానవాళి పాప విమోచన కోసం ఆ సిలువలో ఆ అపవాది ఆ మరణం మీద నేను జయం పొందుకోబోతున్నాననే విజయానికి సాదృశ్యంగా మరి యేసు ప్రభు వారికి ఆ యొక్క ఈ మట్ల ఆదివారము అంటే ఈ పామ్ సండేని ఆ రోజు యూదుల ప్రజలు మరి జరిగించినట్లు ఈ రోజు నీ జీవితంలో దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రాజుగా నిలవయుండి నీ యొక్క ప్రతి విషయంలో ఆయనే నీకు ముందుండి నడిపించే రాజుగా ఉన్నానని ఈరోజు నీకు గుర్తు చేస్తూ, సియోను కుమారిని భయపడకము, అప్పుల భారము, కష్టము, దుఃఖము, వేదన, శ్రమ, ఆ యొక్క ప్రకటన గ్రంథం 7:9లో కూడా మహాశ్రమల నుంచి వచ్చిన వారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన్ని స్తుతించినట్లు నీ శ్రమలన్నిటి తర్వాత ఆయన్ని స్తుతిస్తావు, గణపరుస్తావు.
ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు ప్రాంతం నుంచి విడిపించబడిన తర్వాత వారి పాడి పంట పశువుల మరి సంతోషాన్ని బట్టి ఖర్జూరపు మట్టలు పట్టుకొని దైవ సన్నిధికి వచ్చే దేవుణ్ణి స్తుతించారండి. ఈ రోజు దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప చేయబోతున్నాడు, చేశాడు నీకు ఆల్రెడీ. ఆయన్ని హృదయపూర్వకంగా ఆరాధించండి, స్తుతించండి, గణపరచండి. సియోను కుమారి భయపడకు, దేవాతి దేవుడే నీకు రాజుగా ఉన్నాడు. ఆయన కుమారునిగా కుమార్తెగా నీ జీవితంలో ఆయన నిత్యము తోడుగా ఉండి నడిపిస్తానని వాగ్దానం చేస్తుండగా ఏ విషయమును బట్టి భయపడిన అవసరం లేదు. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములు చేసి ఆయన్ని స్తుతించే స్థితి, ఆయన్ని కొనియాడమని దేవుడు ఈరోజు ఈ పామ్ సండే సందేశంగా మరి ప్రామిస్ గా, సియోను కుమారి భయపడకు, నేను నీకు అన్ని విషయాల్లో తోడుగా ఉన్నానని వాగ్దానం చేస్తుండగా ఇచ్చి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించండి, దైవ దీవెనలు పొందుకోండి. ప్రభు నామములో మనవి చేస్తున్నాం ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి వందనాలు అయ్యా. ఖర్జూరం మాటలు విక్టరీకి సాదృశ్యం అయ్యా. నీవు మాకు ఆ సిలువలో ఇచ్చిన విజయమును బట్టి తండ్రి, పాప విమోచన, రక్షణ, సంతోషం, సమాధానం, నెమ్మది అయ్యా, మా పాప విముక్తిని కలిగించి బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించి మాకు ఆ పాప విముక్తి మాకు కలుగ చేసినందుకు నేను నిత్యవ స్తుతి యాగము చేయమని ఖర్జూరపు మట్టలు అయ్యా మాకు చేతనిచ్చి నాయన మమ్మల్ని స్తుతించే విధంగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. నేను నిత్యము స్తుతించే ప్రజలుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు ఎంతమంది అయితే శ్రమలు, దుఃఖము, కష్టము, వేదన, భయంకరమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నారో వారికి విడుదల కలుగును కాక యేసు నామములో. ఆయన అనారోగ్యాల్లో భయంకరమైన అనారోగ్యము, హాస్పిటల్స్ లో చెప్పుకోలేని వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల, అప్పుల భారం, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, రక్షణ లేని వారికి రక్షణ అయ్యా. నీ యొక్క రాక, నీ యొక్క యాగము, ఆ సిలువ యాగము ప్రతి బిడ్డకి రక్షణ కలుగ చేసిన విధానాన్ని బట్టి ఆ జయోత్సవమును ప్రతి ఒక్కరూ అనుభవించే కృప దయచేయ్యా. మా జీవితాల్లో మీరు కలుగ చేసిన ఈ రక్షణ ఆనందమును బట్టి మీకు వందనాలు. ఈ యోగ్యత లేని ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాన్ని దీవించండి. అధికారులకు కూడా మారు మనసు రక్షణ దయచేయమని, యవనస్తులకు మారు మనసు రక్షణ, కుటుంబాల్లో మారు మనసు రక్షణ, అన్ని విధాల తోడుగా ఉంది అయ్యా. మా రాజువుగా మా జీవితాల్లో మీరు మాత్రమే నిలవయ్యండి. మీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోనమని యేసయ్య ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ మరొకసారి హ్యాపీ పామ్ సండే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని శాంతి, సమాధానం, నెమ్మది, రక్షణ అన్ని విధాలుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.